హలో అండి, వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ ఎంతో హెల్త్కి చాలా మంచిదండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా మిక్స్డ్ వెజ్జీస్తో రాగి ఉప్మా చేసుకుంటే మనం రెగ్యులర్గా తీసుకునే రాగి వంటకాలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందులోనూ ఇది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉండడం బెటర్. ఇప్పుడు ఈ రాగి ఉప్మాలో ఇలా మిక్స్డ్ వెజ్జీస్ వేస్ట్ చేసుకోవడం వల్ల పిల్లలకు కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా తయారైన రాగి ఉప్మాలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది మస్ట్ ట్రై రెసిపీ అని చెప్పొచ్చు. చాలా టేస్ట్ బాగుంటుంది, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెసిపీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ముందుగా దీంట్లోకి ఒక కప్పు రాగిపిండి తీసుకుంటున్నానండి, అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, అలాగే దీంట్లోకి బఠానీ కూడా తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏ వెజ్జీస్ అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ప్రాసెస్ చూద్దాం. ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ యాడ్ చేసుకుందాం. ఇలా క్యారెట్, ఉల్లిపాయలు, ఇలా మన దగ్గర ఏ వెజ్జీస్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవాలి. దీంట్లోకి చిన్న అల్లం ముక్క తురిమి పెట్టుకున్నానండి, అది కూడా యాడ్ చేసుకోండి. అల్లం వేయడం వల్ల చాలా ఫ్లేవర్ పెరుగుతుందండి ఉప్మాకి. ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి నేను పల్లీలు కూడా యాడ్ చేస్తున్నానండి. పల్లీలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇలా వెజిటబుల్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉడకడానికి ఉప్పు వేసుకుందామండి. ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం తీసుకునే ముక్కలన్నీ ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకాలండి. అప్పుడే ఇక్కడ పచ్చి పచ్చిగా లేకుండా ఉంటాయి. దీంట్లోకి మనం బఠానీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి బఠానీ బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. సో కాబట్టి 10 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. చూడండి, ఇలా 10 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక బౌల్ కొలతతో అన్నీ తీసుకోండి. నేను ఇలా ఒక బౌల్ ఉప్మా రవ్వ వేసుకున్నానండి. ఇందులోకి ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇవన్నిటితో పాటు బాగా మిక్స్ అయిపోయేలాగా రవ్వని బాగా వేయించాలండి. ఇలా కలుపుతూ ఎక్కడ మాడిపోకుండా ఒక 5 నిమిషాల పాటు రవ్వను వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడు ఎక్కడ మాడిపోయే అవకాశం ఉండదు. ఇలా రవ్వను ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు రాగి పిండి తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో రాగిపిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఆ రాగిపిండిని ఇందులోకి యాడ్ చేసుకొని ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని రాగిపిండి కూడా కొద్దిగా వాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనివల్ల రాగిపిండి కూడా ఎక్కడ పచ్చి పచ్చిగా అనిపించదండి. ఇలా రెండు ఉప్మా రవ్వ, రాగిపిండి రెండు కలిసిపోయేలా కలుపుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, ఇలా రెండు బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 4 కప్పుల వాటర్ తీసుకుంటానండి. ఈ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ టైంలోనే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా నెమ్మదిగా వాటర్ పోస్తూ ఎక్కడ ఆగకుండా కలుపుకోవాలండి. చూడండి, ఇలా మొత్తం వాటర్కి సరిపడా లిక్విడ్ లాగా తయారైపోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇది చాలా తొందరగా దగ్గర పడిపోతుంది కాబట్టి అక్కడే ఉండి చాలా నిదానంగా కలుపుతూ ఉండాలి. కింద నుంచి బాగా కలుపుకోవాలండి, లేకపోతే కింద మాడిపోయే ప్రమాదం ఉంది. ఇలా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఇలా మొత్తం దగ్గర పడిపోతుందండి. ఇలా ప్యాన్ కంటుకోకుండా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనకు ఉప్మా రెడీ అయిపోయినట్టే.
ఇలా హెల్తీగా రాగి ఉప్మాని తయారు చేసుకొని వారానికి ఒక్కసారైనా తింటే మనకు దాంట్లో ఉన్న విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా పుష్కలంగా అందుతాయి. ఇంకా దాంతోపాటు ఇలా వెజ్జీస్ని యాడ్ చేసుకోవడం వల్ల దాంట్లో ఉన్న మంచి గుణాలు కూడా మన బాడీకి అందుతాయి. కాబట్టి ఈ రెసిపీని వేడివేడిగా ఉండంగానే తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీలు టేస్టీ వైబ్లో పోస్ట్ చేయబడ్డాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. అలాగే మీ ఎంకరేజ్మెంట్ టేస్టీ వైబ్కి తప్పకుండా కావాలి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.